ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 230వ నామం సంవృత. అంటే మాయ చేత ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవకోటికి అర్థం కాని ఆ పరాత్పరుడు సంవృతుడు అని అన్నారు. మాయ కప్పేసి ఉండటం వల్ల సృష్టిలో ఉన్నటువంటి జీవకోటికి ఆయన కనపడడు, తెలియడు, అర్థం కాడు. అటువంటి మరి లేడంటే ఉన్నాడు, కనపడతాడంటే కనపడ్డు. ఆ విధంగా పరమాత్మ అంతటా నిండి ఉన్న పరమాత్మని మనం జీవులు తెలుసుకోలేకపోతున్నారు. ఆ మాయ ఆయనే మరి కప్పాడు. ఆ మాయ వల్ల దేవుడు మనకి అర్థం కావట్లే. అందుకని ఆయన్ని సంవృతుడు అన్నారని చెప్పారు. అవిద్య, మాయ అన్న అవిద్య అన్న ఒకటే. అంటే అవిద్య అన్న అజ్ఞానమే, విద్య లేనితనం. మాయ అన్న అంతే, మాయలో ఉండి దేన్ని తెలుసుకోలేని, సత్యమైన దాన్ని తెలుసుకోలేని స్థితి గనక మాయ అన్నారు. అవిద్య అన్న అంతే, అజ్ఞానంలో జ్ఞానాన్ని పొందలేడు, తెలుసుకోలేడు. అందుకని ఆ కమ్మేసి ఉంటుంది ఆ మాయ అనండి, లేకపోతే అవిద్య అనండి. ఆ జీవుణ్ణి కమ్మేసి ఉంటుంది కనుక జీవకోటికి ఆ స్వామి కనిపించడు. ఎన్నోసార్లు ఆ మాయ అనే తెరని తీస్తే సత్యస్వరూపుడైన పరమాత్మ దర్శనమిస్తాడు అని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. ఆ మాయ అనే తెరని తీయాలి అంటే జ్ఞానం కలగాలి. అందుకని ఆ మాయ అనే తెర ఉండటం వల్ల స్వామి మనకి కనపడకుండా ఉండటం చేత ఆయన్ని సంవృతుడు అన్నారు శంకరాచార్యులు. తమోగుణం చేత అజ్ఞానులకి కనపడడు. అంటే ఆ తమోగుణం అంటే మరి ఏమీ తెలియని తనం. ఏమీ తెలియని తనం చేత అజ్ఞానులు అసలు అటు పక్కకే వెళ్ళరు. అసలు ఆ ధ్యాసే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ధ్యాస కూడా ఉండదు. అటువంటి అజ్ఞానులకి అసలు కనపడ్డు. అందుకని సంవృతుడు అన్నారు పరాశరులు. తమో గుణం చేత అజ్ఞానులకి భగవంతుడు కనపడడు అని అన్నారు. ఆయనేమో శంకరాచార్యుల వారు మాయ చేత కప్పబడి ఉన్నటువంటి జీవుడు పరమాత్మని తెలుసుకోలేడు అన్నారు. ఇది కూడా అంతే, అజ్ఞానం చేత కనపడడు అని పరాశరులు చెప్పారు. సమగ్రమైన గుణాల చేత విరాజిల్లేవాడు సంవృతుడు అని సత్యసంధుల వారి వ్యాఖ్య. అంటే సమగ్రమైన అంటే మంచి ఆ గుణాలన్నీ సవ్యమైన గుణాలు, ఉండవలసిన గుణాలు మరి అన్నీ కలిగి ఉన్నటువంటి స్వామి ఆ పరాత్పరుడు. ఆ పరాత్పరుడు మరి విరాజిల్లుతున్నాడు. సర్వగుణ సంపన్నుడై చక్కగా సమగ్రమైన గుణాల చేత విరాజిల్లుతున్నాడు. కానీ సంవృతుడు అన్నారు. ఎందుకని కనుక్కోలేరు అంటే స్వామిని అజ్ఞానములో ఉండటం వల్ల జీవుడు మాయ అనే పొర కప్పి ఉండటం వల్ల స్వామిని తెలుసుకోలేకపోతున్నారు అని సత్యసంధులు చెప్పారు. మహాపురుషులు స్వామిని ఓం సంవృతాయ నమః అని కీర్తిస్తూ ఉన్నారు. తర్వాత ఈ భగవంతుని చుట్టూ సృష్టి అల్లిక చేయబడి ఉంది. అదే వల, అదే నెట్. ఇందాక మనం అనుకున్నట్టుగా అల్లిక చేయబడి వాని చుట్టూ తిరుగుతూ ఉంది.
ఆయన అంతా సృష్టించాడు, చుట్టూ సృష్టించాడు, ఆయన మధ్యలో ఉన్నాడు. ఆయన చుట్టూ వలలాగా సృష్టి అంతా కూడా తిరుగుతూ ఉంది. ఆ పరమాత్మ సృష్టి చేత చుట్టబడి ఉన్నాడు అని ఇక్కడ చెబుతున్నారు. మరి అంతటా ఉన్నాడు ఆయన. ఒక్క చోట ఉండి మొత్తం అంతటినీ సృష్టించేసరికి మరి ఒక పక్కే ఉన్నాడు, వెనక లేడు, ముందు లేడు అనేది ఏం లేదు కదా. అందుకని తన చుట్టూ సృష్టి ఉంది. ఆ సృష్టి అనేటువంటి దాని చేత అల్లబడి చుట్టుకుని ఉన్నవాడు గనక సంవృత అన్నారని ఇక్కడ చెప్తున్నారు. మనకి ఎన్నోసార్లు మనం వింటున్నాం, అంతటా నిండి ఉన్నాడు, కనపడడు. మరి అంతటా సృష్టించాడు, దానికి ఆయన అంటాడు. మరి అన్నీ సృష్టించినా అన్నీ ఆయన అధీనంలోనే ఉంటాయి. ఆయన దేనికి అధీనుడు కాడు. మరి ఆయన సృష్టించినటువంటి సృష్టిలో మరి మాయ నుండి జీవుడు, అవిద్య నుండి జీవుడు వచ్చాడు గనక మనం ఆ అవిద్యని దాటి వెళ్ళాలి, అజ్ఞానాన్ని దాటుకోవాలి. మాయ తెరని తొలగించుకుంటే కానీ భగవద్ దర్శనం కాదు. కనుక ఆ అజ్ఞానం అనేటువంటి చీకటి నుండి జ్ఞానం అనేటువంటి వెలుగుకి రావాలి. వచ్చినప్పుడే ఆ పరమాత్మ యొక్క దర్శనం లభిస్తుంది. చీకట్లో నడిచామనుకోండి, అక్కడ ఏమి ఉన్నా మనకి ఏది కనిపించదు. మరి అక్కడ ఉన్నవే మనకి కనిపించవు. మరి ఇక్కడ అజ్ఞానంలో కూడా అంతటా నిండి ఉన్న పరమాత్మ మనకి ఏమాత్రం గోచరం కాదు, కనపడడు, తెలియబడడు. మరి ఎవరి అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు అంటే కూడా నమ్మని వాళ్ళు ఉన్నారు, వాదించే వాళ్ళు ఉన్నారు. పరమ అజ్ఞానము అది ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అన్నీ ఏ దేవుడు లేడు, అన్నీ మన యొక్క శక్తే, మనమే చేస్తున్నాము అనేటువంటి భ్రమలో ఉంటాడు. అహంకారం, అజ్ఞానం, పరమ అజ్ఞానంలో ఉంటాడు. ఆ దైవశక్తి లోపించినప్పుడు ఎప్పుడో వాడికి జ్ఞానోదయం అవుతుంది. ఎప్పుడో జీవితం చివరిలో జ్ఞానోదయం అయితే మరి అంత ప్రయోజనం ఉండదు, తక్కువ. ముందు కొంచెం జ్ఞానోదయం అయ్యి ఆ తెరని, అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి, దీపం వెలిగించుకోవడానికి ప్రయత్నం చేస్తే కొంత దూరం మంచి దోవలో వెళ్ళగలుగుతాం. మరి చీకట్లో మార్గమే కనపడదు కదా. ఆ మార్గం కనపడాలి అంటే దీపం వెలగాలి. దీపం వెలగాలి అంటే భగవంతుని దృష్టిలో పడాలి. దృష్టిలో పడాలి అంటే మన దృష్టిలో భగవంతుడు ఉండాలి. అప్పుడు ఆయన దృష్టిలో మనం పడతాం. కనుక అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దృష్టిలో పడాలి అంటే మన దృష్టిలో దైవశక్తి మరి నిండి ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి మన దృష్టిలో పడిన తరువాతే ఆయన దృష్టిలో మనం పడతాం. అంటే ఆయన దృష్టిలో మనం ఉండమా అంటే ఉంటాం. ఆయన దృష్టిలో లేనిదేది లేదు కదా. జగత్తులో ఆయనే సృష్టించాడు. సృష్టి అంతా ఆయన దృష్టి కోణంలోనే ఉంటుంది. ఆయన సృష్టిలోదే గనక ఆయనకి అన్నీ తెలుసు. కానీ మనం ఆయన్ని ఎప్పుడైతే చేరి కొలిచి కోరుకుంటామో అప్పుడు ఆయన సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు, ఆయన దర్శనం కూడా ఇస్తాడు. దయామయుడు అయినటువంటి ఆ స్వామిని సంవృతుడు అన్నారు. కనుక ఆ సంవృతుడు అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ, స్వామి మా చుట్టూ ఉన్నటువంటి అజ్ఞానాన్ని, మాయని తొలగించి నీ అనుగ్రహం చేత నీ దర్శనము
కలిగేటట్లుగా చెయ్యి స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.